మోదీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఓట్ల కోసం ప్రధాని పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలను తెలంగాణనే ఎక్కువ వాడుతోందని కృష్ణా రివర్ బోర్డు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీరుతో నీటి కేటాయింపులన్నీ పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ సర్కార్ను కూల్చాలని చూస్తూ ఊరుకోమన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకంతోనే ఇంతకాలం కవితను అరెస్ట్ చేయలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే దేశంలో బీజేపీకి పట్టడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అకౌంట్ ఓపెన్ కాదన్నారు. పాకిస్తాన్తో యుద్ధం చేసింది, మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు జీవన్ రెడ్డి. 2023లో ఏదైతుందో నీ అంచనాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 30 గెలుస్తుంది కావచ్చు. ఓ 10 తక్కువ లేదా పక్కపొంటి ఎంఐఎం లేదా, हम दोनों मिलकर उसको बचा सकते ना. ये अंदाज से जो है నువ్వేదైతుందో మోడీ కవిత గారిని అరెస్ట్ చేయడం పక్కన పెట్టివా. మోడీ గారు ఎప్పటికైనా ఎవరినైనా కానీ వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటు, నైజం అని. ఈడ కేసీఆర్ నిన్నటిదాకా వాడుకోరు, ఇద్దరు అయితట్లేదులా పట్టింది లోపల పెడితే నాకు క్రికెట్ లోపల పెట్టి. మంచిర్యాల జిల్లా భీమారంలో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లక్ష్మీదేవి అమ్మవారి బోనాల్లో పాల్గొన్నారు. డప్పు చప్పులతో గ్రామస్తులు వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వివేక్ వెంకటస్వామికి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నీళ్లను కావాల్సిన దానికంటే ఎక్కువ వాడుకుంటోందని కృష్ణా రివర్ బోర్డు చెప్పడం దారుణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి. మొట్టమొదటి బచావత్ ట్రిబ్యునల్ న్యాయంగా నీళ్ల పంపకం చేసిందన్నారు. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చాక అన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా కేటాయింపులు చేశారన్నారు. కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు అనే మాట కూడా వారు చెప్పారు. మా హక్కులు మాకు కల్పించాలనే మాట. అందువల్లనే ఇది ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్న జల వనరుల శాఖ ఆ మాట మాట్లాడడం మేము చాలా తీవ్రంగా దాన్ని తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఇంకా సరిగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. 10 ఏళ్లు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీఆర్ఎస్ లోకి చేర్చుకోలేదా అని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు రామ్మోహన్ రెడ్డి. బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభలో చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంది కాబట్టే ఎప్పుడైతే ఇతర పార్టీ వాళ్ళు దాడి చేసి మా ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో కలుపుకొని వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపల ఆ అవకాశమే మేము కల్పియము అన్న విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. గేట్లు తెరిచామన్న సీఎం రేవంత్ కామెంట్లతో బీఆర్ఎస్ నేతలు టచ్లోకి వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.